దేవరా సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఆల్రెడీ యూట్యూబ్లో షేక్ చేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ 5 భాషల్లో కూడా సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. తెలుగులో అయితే రికార్డ్ వ్యూస్తోనూ రికార్డ్ లైక్స్తోనూ ఆల్రెడీ 400K లైక్లు పైగా వచ్చేసినాయి అనమాట. లెస్ దాన్ ఒక 1 అవర్లోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రపంచం సృష్టించారని చెప్పొచ్చు. అయితే ఈ ట్రైలర్ లాంచ్కి గాను అటు జూనియర్ ఎన్టీఆర్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు, ఇంకా కొట్టాల శివ గారు వీళ్ళంతా కూడా ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ఒక లైవ్ ప్రెస్ మీట్ అయితే జరిగింది. దానిలో సైఫ్ అలీ ఖాన్ గారు ఎన్టీఆర్ గారి గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పారనమాట. సో సైఫ్ అలీ ఖాన్ గారు ఫస్ట్ టైం తెలుగులో డెబ్యూ చేస్తున్నారు యాక్టింగ్. సో ఆయన ఇంతకుముందు హిందీలో సూపర్ హిట్స్, సూపర్ స్టార్గా అందరికీ తెలుసు. మనకి టీవీ యాడ్స్లో కూడా ఆయన కనిపిస్తూ ఉంటారు. బట్ ఆయన యాక్టింగ్, మన సినిమాలో యాక్టింగ్ మటుకు ఇదే మొదటిసారి. సో మరి జూనియర్ ఎన్టీఆర్ గారి పక్కన యాక్ట్ చేయడం, తెలుగు ఆంధ్ర నుంచి నాకు సినిమా అవకాశం వచ్చింది ఫస్ట్ టైము అని చెప్పి, సో ఈ సినిమాలో నన్ను వీళ్ళు ఎంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. కొట్టాల శివ గారికి నాలో బైరా కనపడ్డాడు, జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా నాలో ఒక మంచి యాక్టర్ కనపడ్డాడు. సో వీళ్ళిద్దరూ కూడా ఒక టాప్ ఫామ్లో ఉండి నన్ను తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్తూ వచ్చారు. ఎన్టీఆర్ గారు నిజంగా నాకు ఇక్కడున్న హిందీ స్నేహితుల కన్నా ఎన్టీఆర్ గారు చాలా బాగా కలిసిపోయారు. ఆయనతో గడపడం నాకు ఈ షూటింగ్ డేస్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఆయన నాకు నా క్యారవాన్లో దూరి బాగా అలరి చేసేవాళ్ళు. ఆయన మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు వంట వండి పెట్టేవాళ్ళు ఆయన. సో ఇలా ప్రతి విషయం కూడా ఆయన షేర్ చేసుకుంటూ వచ్చారు ఎన్టీఆర్ గారి గురించి. సో నేనైతే హిందీలో కన్నా కూడా నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ అయిపోయారని చెప్పడం, ఈ మాట ఇప్పుడు ఫ్యాన్స్ అందరం కూడా సైఫ్ అలీ ఖాన్ గారి మీద ఇంట్రెస్ట్ పెరిగిందనమాట ఫ్యాన్స్కి. సో సైఫ్ అలీ ఖాన్ గారు ఆటోమేటిక్గా హిందీలో ఆయనకు మంచి మార్కెట్ ఉంది. సో ఈ సినిమా ఆయన ద్వారా కూడా హిందీలో కొంచెం ప్రమోట్ అవుతుంది. సో అలాగే జాన్వీ కపూర్ కూడా హిందీ హీరోయినే కాబట్టి ఇటు తెలుగులోనే వాళ్ళిద్దరికీ మంచి బూస్ట్ కావాల్సి ఉంది. మరి తెలుగులో ఇంటర్వ్యూస్ ఎలా పెడతారో, వాళ్ళిద్దరి నుంచి ఇంకా ఎలాంటి విషయాలు వస్తాయో, మరి తెలుగు మన జర్నలిస్టులు ఎలాంటి క్వశ్చన్లు తీసుకుంటారో అనేది మనం చూడాల్సి ఉందన్నమాట. అయితే సైఫ్ అలీ ఖాన్ గారు నిజంగా ఇంత లోగా ఉండి, ఇంత డౌన్ టు ఎర్త్ ఉండి ఎన్టీఆర్ గారి గురించి చెప్పడం, అంటే ఆయన ఒక పెద్ద స్టార్ అయి ఉండి ఇంకో పెద్ద స్టార్ హీరో గురించి ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడడం, నిజంగా ఈ ఫ్రెండ్లీ వాతావరణం ఏదైతే ఉందో, మళ్ళీ అలాగే ఆయన సౌత్ మూవీస్, నార్త్ మూవీస్ కలిసి వెళ్ళాలి, ఇక ఫ్యూచర్లో ఆ కొలాబరేషన్స్ ఎప్పుడూ ఉంటాయని కూడా ఎన్టీఆర్ గారు పక్కనే చెప్పారనమాట. సో నీతో నాకు పరిచయం అవ్వడం చాలా హ్యాపీగా ఉంది తారక్ అని చెప్తే, అలాగే ఎన్టీఆర్ గారు కూడా థ్యాంక్ యూ, సేమ్ టు అని చెప్పి ఆయన విష్ చేశారనమాట. సో ఈ వాతావరణం ఏదైతే ఉందో, ఒక హిందీ ఆర్టిస్టులు, మన తెలుగు ఆర్టిస్టులు కలిస్తేనే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే మన దమ్ము ఆల్రెడీ అక్కడ చూశారు, బట్ వాళ్ళు కూడా యాడ్ అయితే ఆ మసాలాకి ఇంకొద్దిగా ఫ్లేవర్ యాడ్ అయినట్టు హిందీ వాళ్ళకి కూడా మనకి యాడ్ అయితే నిజంగా సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు. మరి హిందీ వాళ్ళు కూడా మన ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు, బట్ ఇంకా వాళ్ళ యాక్టర్స్ కూడా పెడితే వాళ్ళు కొంత సాటిస్ఫై అవుతారు కాబట్టి, సో ఇటు మన సౌత్ వాళ్ళు కూడా మన హీరోలు కానీ అట్లా కొలాబరేషన్స్ అవ్వడం మంచిదే అని సైఫ్ అలీ ఖాన్ గారు క్లియర్గా చెప్పారు. మరి ఇంకా రాబోయే కొలాబరేషన్స్ ఎలా ఉంటాయి, సైఫ్ అలీ ఖాన్ గారు తెలుగులో ఎన్టీఆర్ గారి తర్వాత ఇంకా ఎలాంటి వారితో యాక్ట్ చేస్తారు, ఏదైతేనే దేవరా షూటింగ్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నట్టు, ఎన్టీఆర్ గారు ఆయనకు మంచి ఫ్రెండ్ అయినట్టు ఆయన చెప్పారు. అలాగే కొట్టాల శివ గారితో కూడా వర్క్ చేయడం చాలా మంచిది అనిపించిందని చెప్పారు. సో ఇంకా ఈ సినిమా గురించి కూడా ఆయన మాట్లాడుతూ అంతా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశారనమాట సినిమా గురించి. సో ఎన్టీఆర్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు ఫ్రెండ్షిప్, అది మనం కూడా మన తెలుగు ఇంటర్వ్యూలో వస్తే చూడాలని ఫ్యాన్స్ అంతా ఆశపడుతున్నారు. సో మరి చూద్దాం ఆ ఇంటర్వ్యూలు ఎప్పుడు వస్తాయి, వాళ్ళిద్దరు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు కలిసి కనపడతారని.